ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్న వేళ మొన్నటిదాకా ఆంధ్రాలో సిద్ధం సభలు పెట్టడం జరిగింది, ఇప్పుడు హైదరాబాద్లో పెట్టడం జరిగింది. ఎలా ఉంది మీరంతా ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు ఇక్కడ? ప్రజల్లో ట్రెండ్ బాగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ జనాలు వస్తున్నారు. ఇప్పుడు చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. ఇప్పుడు కూటమి వస్తుంది కదా సార్, మరి 3 పార్టీలు ఉన్నాయి, అదేమి 30 పార్టీలు వచ్చినా అదేం కాదు. ఓకే, జనాల్లో బాగా ఇది వైఎస్ఆర్సీపీ జనాల్లో చొచ్చుకొని పోయింది. పేద ప్రజల్లో బాగా ఉంది. పెద్ద పెద్ద కాంట్రాక్టులు బడా వాళ్ళంతా వాళ్ళకి జగన్ పట్టించుకోవాలా. పెద్ద పెద్ద వాళ్ళని తీసేసాడు కదా, అంతా బీసీలు ఎస్టీలు టికెట్లు కూడా వాళ్ళకి ఎవరు ఇయ్యలే. అట్లా అంత ధైర్యంగా ఎవడు ఇయ్యలేడు, ఇచ్చాడు, గెలుస్తాడని మా ఉద్దేశం. ఇప్పుడు ఇంతకుముందు లాస్ట్ టైం 5 సంవత్సరాలు పెట్టిన 170 నియోజకవర్గాలు నిలబెట్టిన క్యాండిడేట్ కొన్ని చిన్న మార్పులు అయితే జరిగినాయి. అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న వాళ్ళు కొంచెం ఇక్కడ నుంచి వేరే చోట తీసుకెళ్ళాలి. ఇప్పుడు దానివల్ల ఏమన్నా ఓటు తగ్గుద్ది అనుకుంటారు, లేకపోతే ఎవరు ఏం చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వేసేస్తారంట? ప్రజల్లో కదా మనం చెప్పలేం కదా. ప్రజల నాడైతే బాగుంది, ప్రజల నాడైతే ప్రస్తుతానికి బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ప్రతిపక్షాలు మామూలుగా ఇప్పుడు సోమరపోతులు చేశాని లేకపోతే వాలంటీర్ వ్యవస్థ మీద కానీ ప్రతిరోజు ఏదో ఒక జగన్ గారి ఆయన పెట్టిన మేనిఫెస్టోలు కానీ ఏదో ఒకటి అంటానే ఉన్నారు. మినిమం 50,000 నుంచి ₹1,00,000 దాకా అందరికి వచ్చున్నాయి. ఆ పార్టీ ఈ పార్టీ కదా, ఆల్ పార్టీకి పేద ప్రజలకి చేశాడు అతను. అదే చెప్తున్నాడు కదా, వాళ్ళు డబ్బులు ఇచ్చినా కూడా తీసుకోండి, మీరు ఆ ఓటు మాత్రం ఆలోచించి వేయండి. ఓకే, మీకు ఎవరికైతే మేలు అంటే వాళ్ళకి ఏమైనా, నాకేమైనా చెప్పట్లేదు, మీరు ఆలోచించేయండి, మీకే వదిలేస్తున్నా. ఇప్పుడు లాస్ట్ టైం 151 వచ్చింది సార్, ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు? 150 రావు కానీ 130, 120 అంతే. గవర్నమెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.